సార్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు. సో, ఆ పర్సన్‌కి లిక్విడిటీ ప్లానింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ తన లైఫ్‌లో? సార్ ఇప్పుడు మిడిల్ క్లాస్ తీసుకుందాం సార్. మిడిల్ క్లాస్‌లో ప్రతి ఒక్కరు పని చేస్తుంటారు. ఎంతో కష్టపడి ఒక ఎంతో ఎంతో కొంత జీతానికి పని చేస్తుంటారు. రైట్? సో, జనరల్‌గా మనం ఈ లిక్విడిటీ గురించి మాట్లాడుకునేటప్పుడు క్యాష్ ఫ్లోస్. క్యాష్ ఫ్లోస్ అంటే వాళ్ళకొచ్చే ఇన్‌కమ్ ఎంత, ఎంత ఖర్చులవుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. దాని నుంచే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేస్తుంటారు. రైట్? అవును. జీతం వస్తుంది. దాంట్లో ఖర్చులు పోయిన తర్వాత ఎంత మిగులుతుందో చేస్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 వస్తుంది. 25,000 ఖర్చు పెడుతున్నారు. 25,000 ఉందనుకుందాం. సో, 25,000లో వాళ్ళేం చేస్తారు, కొంతమంది అంతా ఇన్వెస్ట్ చేస్తారు. అవును. అంతా ఇన్వెస్ట్ చేస్తారు. అది ఎఫ్‌డీలో అవనియండి, ఇక్కడ అవనియండి, ఎక్కడో ఒక అవనియండి. ఇన్వెస్ట్‌మెంట్ అనేది కొంతమంది చేస్తుంటారు. కొంతమంది 25,000 వస్తే 5,000 చేస్తారు. మీరు 20,000 సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టుకుంటారు. సార్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సార్, లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఫ్యామిలీకి, ప్రతి ఒక్క పర్సన్‌కి లిక్విడిటీ అనేది ఇంపార్టెంట్. మనకి ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది, మన దగ్గర ఎంత లిక్విడిటీ ఉండేది అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే సార్, మనం మాట్లాడుకున్నట్టుగా ఫైనాన్షియల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక కొంత అమౌంట్ లిక్విడిటీ అని ఉండేటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంటుంది. ఎమర్జెన్సీ ఫండ్ అంటే జనరల్గా ఒక వర్కింగ్ పర్సన్ ఒకవేళ జాబ్ పోయింది అనుకోండి. నెక్స్ట్ 1 ఇయర్ లేకపోతే 6 మంత్స్ జాబ్ పోయింది, జాబ్ రాలేదు ఆయనకి. అలాంటప్పుడు ఏం చేయగలుగుతారు? చిన్న ఫ్యామిలీ వాళ్ళది, వైఫ్ అండ్ హస్బెండ్, 2 చిల్డ్రన్ ఆర్ 1 చిల్డ్రన్. సో అలాంటి వాళ్ళు 6 మంత్స్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్, హ్మ్. వాళ్ళది ఏదైతే 6 మంత్స్ ఆఫ్ దేర్ ఎక్స్పెన్సెస్ ఉందో అలాంటి ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే. లిక్విడ్ క్యాష్. సో లిక్విడ్ అది ఈజీగా యాక్సెసిబుల్ ఉండాలి. మన అవసరానికి తీసుకుని వాడుకునేటట్టుగా ఉండాలి.